ముఖ్యమంత్రి సీఎం ప్రసంగం తీరు చూస్తూ ఉంటే మైకులో రంకెలు వేసి గజ్జెల లాగేసుకొని పోతరాజు తీరుగా పడేలు కొరడాతో ఆయనకాయన కొట్టుకొని పారిపోయినట్టు ఉన్నది. అబద్ధాలను అడ్డుకునేటోళ్ళు లేడు, ఆపటోళ్ళు లేడు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదు, చేసింది అంతకన్నా లేదు. సబ్జెక్టు లేనోడికి వదులుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారిగా వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్ధాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్ధాలను వాళ్ళు బయట పెడతారు అని చెప్పి మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. ఆయనకు తెలిసింది ఘోరంతా, చెప్పేదంతా కూడా అబద్ధాలే. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి